హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. గైస్, ఈ రోజు వచ్చి నేను ఒకే ఒక్క గ్రామ్ బంగారంతో నల్ల పూసలు చేశానండి. అదేనండోయ్ బ్లాక్ బీడ్స్. ఏంటి 1 గ్రామ్ బంగారం అంటుంది, రోల్డ్ గోల్డ్ అనుకుంటున్నారా? కాదండి బాబు, ఇవి ప్యూర్ 916 డీడీ బాల్స్ తోటి అయితే నేను 2 స్టెప్స్, మళ్ళీ ఒక స్టెప్ కూడా కాదు, అది మనం డ్రెస్సుల మీదకి వేసుకున్నా శారీస్ మీదకి వేసుకున్నా సూపర్ ఉంటది. ఇవిడేంటి ఐటమ్ చూపించకుండా డ్రెస్లో చీరలో బాగుంటది అంటది అనుకున్నా. మరి ఇంకెందుకు లేటు, ఐటమ్ అయితే చూపించేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. ఇవి వచ్చి గ్రామ్ కి 20 బీడ్స్ అయితే వస్తాయండి. నేనే కస్టమైజ్ చేసుకున్నాను, వేసుకుని కూడా చూపించేస్తాను. చూసారా ఎంత బాగుందో కదా. ఈ రోజు నా శారీ కూడా బాగా మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది నాకు. అనుకోకుండా కట్టుకున్నా, భలే ఉంది కదా. మరి ఈ వీడియో మీరు చూడాలనుకుంటున్నారా? మరి చూసే ముందు గైస్, మీకు గనక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ ఏంటంటే ఇవి డీడీ బాల్స్ గ్రామ్కి 20 అండి. నేనైతే దీనికి హుక్కు రింగు కాదు, స్క్రూ టైప్ తీసుకున్నాను, బ్లాక్ బీడ్స్. నెక్స్ట్ వచ్చేసి దీనికి నేను నైలాన్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. మనం బ్లాక్ బీడ్స్ చేసేటప్పుడు ఎప్పుడు నైలాన్ థ్రెడ్డే. నెక్స్ట్ వచ్చి ఫ్యూజ్ వేరు. మీ దగ్గర సూది అవైలబుల్గా ఉంటే సూది అయితే తీసుకోండి. దీనికి ఏంటంటే మనం డబల్ థ్రెడ్డింగ్ అనేది తీసుకోవాలండి, ఎందుకంటే నేను 2 స్టెప్స్ ప్లాన్ చేసుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా మనం డబల్ థ్రెడ్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే దీనికి ఫస్ట్ నేను ప్రతిసారి ఏంటంటే రింగ్ కాబట్టి ఎక్కించేస్తాను, బట్ అలా కాదండి. రింగ్ మనం సరి చేసుకోవచ్చు, ఇది అలా కుదరదు కాబట్టి నేనైతే ఫస్ట్ రింగ్ ఏమి ఎక్కించట్లేదు. ఫస్ట్ బీడ్స్ అనేవి గుచ్చేసుకుంటున్నానండి. బీడ్స్ గుచ్చేసుకుని మనం ఏం చేయాలంటే, దీనికి నా ప్లానింగ్ వచ్చేసి 20 బాల్స్ కదా. ఫస్ట్ వచ్చేసి మనం ఎక్కడ వరకు కావాలో మెడకి దగ్గరగా అక్కడ వరకు అయితే బ్లాక్ బీడ్స్ గుచ్చేసుకుని రెండింటికి కలిపి ఒకటి అయితే గుచ్చుతున్నానండి. నేను గోల్డ్ బీడ్, మీకు డీడీ బాల్ అంటే అర్థం కాదని చెప్పి నేను ఇంకా డైరెక్ట్గా గోల్డ్ అనే చెప్పేస్తున్నాను. కింద స్టెప్కి ఏంటంటే నేను 6 డీడీ బాల్స్ డిస్టెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. పై స్టెప్కి వచ్చేసరికి 4 డీడీ బాల్స్ అదేనండి డిస్టెన్స్ ఇస్తే క్లియర్గా సరిపోతుంది. చూసారు కదా, నేను వచ్చి అంటే కింద స్టెప్కి టోటల్ కౌంట్ చేస్తే 12లా కనిపిస్తాయండి, పై స్టెప్కి కౌంట్ చేస్తే 10లా కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే ఇలాగా కౌంట్ అయినప్పుడు కంప్లీట్గా మనకి బాగా వస్తుందండి. ఇక్కడ చూడండి, నేను కౌంట్ కూడా చూసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఏంటంటే మనం పై స్టెప్ అంటే 2 బీడ్స్ మాత్రం రెండింటికి కలిపి కామన్గా ఉన్నట్టు ఉంటుందండి గోల్డ్ డీడీ బాల్. నెక్స్ట్ వచ్చి నేను ఏంటంటే ఫస్ట్ కిందదంతా చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇంకో దానికైతే చేస్తున్నాను. అంటే నా దగ్గర ఫ్యూజ్ వైర్స్ 2 ఉన్నాయి, దేనికది సపరేట్గా పెట్టేసుకుని నేనైతే ఈ బీడ్స్ అనే వాటిని గుచ్చేస్తున్నానండి. గుచ్చిన తర్వాత మనం ఇది ఏం చేయాలంటే, ఈ స్టెప్ మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు చూసుకోండి. నేనైతే కొంచెం గ్యాప్ ఎక్కువే ఇచ్చాను, మీకు కన్వీనియంట్ బట్టి. చూసారు కదా, నాకు ఫైనల్గా అయితే గుచ్చిన తర్వాత ఇలాగొచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇవి స్క్రూ టైప్ కదండి, ఇదేంటంటే మనం రివర్స్లో అయితే తీసుకోవాలి, ఇటువైపు నుంచి గుచ్చాలి. అది నేను మీకు చూపిస్తాను చూడండి. ఇవేంటంటే నేను కొంచెం నెక్ పైకి, అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ ఒకటి చేశానండి, అది బాగా కిందకు వచ్చి చీర కుచ్చుల్లో గట్ట పడిపోతుంది, అందుకని నేనైతే కొంచెం నెక్ పైకే చేసుకున్నాను. ఇదేంటంటే ఈ స్క్రూలో నుంచి మనం ఇది చూసారు కదా, ఈ రివర్స్లో నుంచి గుచ్చాలన్నమాట. ఇదేంటంటే మనం సూది పెట్టుకుని సూది నుంచి రివర్స్లో తీసుకుని నేను ఆ లోపలికి ఇలాగ మనం ముడేస్తే అది కన్వీనియంట్ ఉండదండి. మీరు ఏం చేయాలంటే ఒక బ్లాక్ బీడ్ తీసుకుని ముందు సూది ఎక్కించేసి దాంట్లోకి ఒక బ్లాక్ బీడ్ తీసుకుని మళ్ళీ రివర్స్లోని సూది అయితే ఎక్కించాలండి. సూది ఎక్కించిన తర్వాత మనం రివర్స్ వచ్చేస్తుంది కదా, అక్కడైతే మనం ముడులు అనేది వేసుకోవాలి. మీకు సూదితో కుదురుతుంది, వేసుకోగలము అనుకుంటే వేసుకోండి, లేదంటే సూది తీసి ఆల్రెడీ మనం ఏంటంటే థ్రెడ్ ఎక్కువే తీసుకోవాలి. థ్రెడ్ ఎక్కువ తీసుకుంటే మనం ముడేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సారీ అండి, నాకు ఇది వీడియో తీసేటప్పుడు ప్రతిసారి తీసినట్టు కాకుండా కొంచెం ఇంకా బాగా తీద్దాం అనుకున్నాను, బట్ ఇలా ఫ్లాప్ అవుతుంది అని అస్సలు అనుకోలేదు. క్షమించండి ప్రతి ఒక్కరూనే. నెక్స్ట్ టైం వీడియో మాత్రం నేను ఖచ్చితంగా చూసుకొని 1-2 సార్లు చూసుకొని మీకు ఇంకా క్లారిటీగా పెట్టడానికి ట్రై చేస్తాను. చూసారు కదా,
నేను ఇదంతా పైకి వచ్చింది, నేను యాక్చువల్గా మిడిల్కి వస్తుందని చెప్పి ఈసారి ఇంకా కొంచెం బాగా చేద్దాం అనుకుంటే ఇలా ఫ్లాప్ అయిపోయింది. మ్యాక్సిమం మీకు అర్థం అవడానికే నేను బాగానే చెప్తున్నాను అనుకుంటున్నాను. చూసారు కదా, సూది తీసేసి ఇలా రివర్స్లో గుచ్చాలి. సేమ్ ఇటువైపు కూడా అంతేనండి గైస్. మీరు ఎప్పుడు ఏది గుచ్చాలనుకున్నా సరే థ్రెడ్ మాత్రం ఎక్కువ తీసుకోండి. ఇన్ కేసు థ్రెడ్ మిగిలిపోతే పర్వాలేదు, సరిపోతే మనం ముళ్ళేద్దాం అనుకుంటే ఇది నైలాన్ థ్రెడ్ కదండి, జారిపోతుంది. ఎక్కువే తీసుకోండి థ్రెడ్ మాత్రం. థ్రెడ్ ఎక్కువ తీసుకుంటే మనకి ఏం ఇష్యూ ఉండదండి. 10 రూపాయల థ్రెడ్ బోల్డ్ వస్తాయి, అది ఆలోచించొద్దు అసలు ఎవ్వరూనే. థ్రెడ్ మాత్రం ఎక్కువే తీసుకుని నేను ఎలాగైతే గుచ్చానో మీరు అలా గుచ్చుకుంటే డ్రెస్సుల మీదకి, శారీస్ మీదకి చాలా బాగుంటుందండి. సింపుల్ వేర్ పార్టీస్కి కూడా వేసుకుని వెళ్ళొచ్చు. ఈ బ్లాక్ బీడ్స్ వేసుకుంటేనే చాలా అందంగా ఉంటుంది. నేను ఫస్ట్ వీడియో అయితే మీకు పోస్ట్ చేశాను కదండి, చాలా బాగుంటుంది. నేను ఇలాగే సేమ్ గ్రీన్ బీడ్స్ కూడా చేసుకున్నాను. మీకు ఇంకేమన్నా కలర్స్తో బీడ్స్ చేసి పెట్టమంటే కనుక నేను ఇంకా చేసి పెడతానండి. ఇందులో అయితే మోడల్స్ కూడా చేశాను, అవి ఇంకా ఎడిట్లు అవి చేసి ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తున్నానండి నేను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇదిగోండి సూది లేకపోతే కంప్లీట్గా ఇంకోండి చేతికి ముడేసి చేతిలోనే తీస్తే ఇది నైలాన్ థ్రెడ్ కదండి, జారుతున్నట్టు ఉంటుంది కాబట్టి మనకైతే కంప్లీట్గా అయితే వచ్చేస్తుంది. 1 గ్రామ్లో బ్లాక్ బీడ్స్ అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. ఇది ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది నైలాన్ థ్రెడ్ అయిన తర్వాత మనం కట్టర్తో అయితే కట్ చేస్తున్నాం. కొంచెం థ్రెడ్ ఉంచుకొని కట్ చేయాలండి, ఎందుకంటే ఇది జారిపోతుంది. అందుకని ఏం చేయాలంటే లాస్ట్లో వచ్చేసి నేను చూడండి, మనం ఒక మ్యాచ్ బాక్స్ తీసుకుని అంటిస్తే సరిపోతుందండి లాస్ట్లోనే. ఇదేంటంటే ప్లాస్టిక్ కలిసింది కదండి, చాలా తొందరగా కాలుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ ఒక అగ్గిపుల్ల అయితే సరిపోతుంది. చూసారు కదా నేను ఎలా కాలుస్తున్నానో, జస్ట్ అలా మీరు కూడా కాలిస్తే ఇంక ఇది ఊడిపోవడం అంటూ ఏమీ ఉండదండి. 1 గ్రామ్లో బ్యాక్ బీడ్స్ అంటే చాలా హ్యాపీ అండి. మరి ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు వీలుంటే కామెంట్ చేయండి.